ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో ఆత్మగౌరవం తాకట్టు, అన్నదాతల అగచాట్లు, అందాల భామల పాదల దగ్గర తెలంగాణ స్వాభిమానమా? ఇది తెలంగాణ మహిళల ఆత్మగౌరవ పరిస్థితి. వరంగల్ జిల్లా అంటే ఒక వీర మహిళలకి, వీర త్యాగాలకి ప్రతీకైనటువంటి వరంగల్ జిల్లాలో, వరంగల్లో రామప్ప ఆలయం దగ్గర తెలంగాణ మహిళా లోకానికి తీవ్రమైనటువంటి అవమానం జరిగింది. ఎవరైనా ముఖ్యంగా అతిథులు వస్తే, వాళ్ళు వేరే దేశం వాళ్ళైనా సరే, ఎవరైనా సరే అతిథులు వస్తే ఓ బొట్టు పెట్టి స్వాగతం పలికేటువంటి సాంప్రదాయం అనేది ఎక్కడైనా ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఏకంగా వాళ్ళ కాళ్ళన్నీ కూడా అట్లా మన తాంబలాలలో పెట్టి వాళ్ళు తెలంగాణ మహిళలు వాళ్ళ పాదాలని కడిగి తర్వాత టవల్తో తుడిచినటువంటి ఘోరమైనటువంటి అవమానం. వరంగల్ నుంచి ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు, కొండా సురేఖ అండ్ సీతక్క. వాళ్ళిద్దరు మహిళా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తెలంగాణ మహిళలకు తీవ్రమైనటువంటి ఒక అవమానం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా తెలంగాణ జనం తీవ్రంగా ఈ చర్యని ఖండిస్తున్నారు. ఈ చర్య పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం అంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కడిగి పారేస్తున్నారు. రామప్పాలయానికి గత సీఎం కేసీఆర్ యునెస్కో గుర్తింపును సాధించి విశ్వఖ్యాతిని తెస్తే, అదే రామప్ప ఆలయం సాక్షిగా రేవంత్ సర్కార్ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని అందాల భామల పాదాల వద్ద తాకట్టు పెట్టింది. మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన విదేశీ యువతులు బుధవారం ములుగు జిల్లాలోని రామప్పాలయాన్ని సందర్శించగా వాళ్లకు తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు కడిగేందుకు నీళ్లిప్పించి టవల్తో తుడిపించిన తీరు యావత్ తెలంగాణ సమాజానికే తల వంపులు తెచ్చింది. ఈ చర్యని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది తెలంగాణ సమాజం. మహిళల్ని అత్యంత గొప్పగా, అత్యంత గౌరవంగా చూసేటువంటి ఈ తెలంగాణ గడ్డపైన తెలంగాణ మహిళలకే అవమానం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని. మరి ఇక్కడ కనీసం అక్కడ నిర్వాహకులకైనా ఎందుకు తెలియలేదు? ఆ విధంగా చేస్తే తెలంగాణ సమాజం నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది అన్నటువంటి ఒక కనీస ఆలోచన కూడా ఆ నిర్వాహకులకు ఎందుకు లేదు అంటూ వాళ్ళ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇటు అందాల ప్రదర్శన, ఇటు అమ్మ ఆవేదన. మనం ఇటీవల చూసాం, ధాన్యపు రాసులపైనే ప్రాణాలు విడుస్తున్నటువంటి దయనీయమైన పరిస్థితులు వరుసగా మనకు కనిపిస్తున్నాయి. దానిలో భాగంగా అంటే అటు అమ్మ ఆవేదన, అటు అందాల ప్రదర్శన అంటూ కంపారిటివ్గా ఈ వార్త మనం చూస్తున్నాం. దుక్కి దున్నింది మొదలు పంట పండించేదాకా గొడ్డు కష్టం చేస్తున్న రైతులు చివరికి ఆ పంటను అమ్ముకునే క్రమంలో అసూలు బాస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఆరబోసుకుని సర్కారు ఎప్పుడు ధాన్యం కొంటదా అని నడి ఎండలు ఎదురు చూస్తూ వడదెబ్బతో వడ్లపైనే పిట్టల్లా రాలుతున్నారు. కాంగ్రెస్ సర్కారుకు అందాల రాష్ట్రపై ఉన్న శ్రద్ధ ధాన్యపు రాష్ట్రపై లేదనడానికి ఈ చిత్రమే నిదర్శనంగా నిలుస్తోంది. 3 రోజుల కింద మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యపు రాశిపైనే రాలిన రైతు గుగ్గులోతు కిషన్ మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య. ఇట్లా ఒక పక్క రైతులు అగచాట్లు పడుతుంటే, మరోపక్క అందాల పోటీలు నిర్వహిస్తూ అదైనా కూడా సక్రమంగా నిర్వహిస్తున్నారంటే అక్కడ కూడా తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని పూర్తిగా తాకట్టు పెట్టే విధంగా ఈ కార్యక్రమం సాగుతుంది అంటూ ఇది కంపారిటివ్గా వార్త చూస్తే, మరోపక్క రైతుల ఆందోళన కొనసాగుతోంది. అందాల రాసుల పోటీలపైన లీనమై కాంగ్రెస్ సర్కారు వడ్ల రాసుల్ని వరదకు వదిలేసింది. మంగళవారం రాత్రి నుంచి కురిసినటువంటి చెడగొట్టు వానతో ఏటూరు నగర మండలం గోగుపల్లిలో తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న ములుగు జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి. ఒక పక్క పేదల ఆక్రందన కొనసాగుతోంది. ఇప్పటికే హైడ్రాను తెచ్చి పేదల ఇళ్లను కూలుస్తున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు అందాల భామల ముందు పరువు పోవద్దని ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకుని బీదల పొట్టగొట్టింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే యువతులు బుధవారం వరంగల్లో పర్యటించగా అధికారులను పురమాయించి రోడ్ల వెంట డబ్బాలను బుల్డోజర్లతో తొలగించి చిరు వ్యాపారుల్ని ఆగం చేసింది. రామప్ప ఆలయ సందర్శకులు సుందరి మండలు వచ్చారు. ఆడబిడ్డలతో వాళ్ళ కాళ్లు తుడిపించిన ప్రభుత్వం మహిళా ఆత్మాభిమానం దెబ్బతిన్నదంటూ విమర్శలు. ఇదే సాంప్రదాయం అంటూ కాంగ్రెస్ కవరింగ్. సోషల్ మీడియాలో మండిపడుతున్నటువంటి నెటిజన్లు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సంప్రదాయం అనేది ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని ఆత్మీయంగా స్వాగతం పలకొచ్చు. వాళ్ళకి ఒక డప్పు చప్పులతో కావచ్చు, మంగళహారతులతో కావచ్చు, మహిళలైతే ఇంత కుంకుమ పెట్టి పసుపు కుంకుమతో వాళ్ళకి వెల్కమ్ పలకొచ్చు. కానీ ఇట్లా కాళ్ళు స్వయంగా కడిగి టవల్తో తుడిచేటువంటి సంప్రదాయానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసి తద్వారా తెలంగాణ ఆడబిడ్డల మహిళల ఆత్మగౌరవాన్ని పూర్తిగా దెబ్బతీసింది అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. దట్టు ఇద్దరు మహిళా మంత్రులు అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీతక్క కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, అక్కడి నుంచి ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అట్లా మహిళా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహించేటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మహిళలకి ఇంత ఘోరంగా అవమానం జరిగింది అంటూ తెలంగాణ సమాజం ఈ చర్యను జీర్ణించుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక రైతులు రోజు రోడ్డెక్కాల్సిందేనా? అన్నదాతల అగచాట్ల మధ్య అందాల పోటీలా కొట్టుకుపోయిన ధాన్యానికి పరిహారం ఇవ్వాలి. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడుతున్నారు.
ధాన్యం కొనే దిక్కులేక అన్నదాతలు అవస్థలు పడుతున్న వేళ అందాల పోటీలు అవసరమా అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై చూపకపోవడం సిగ్గుచేటు అంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారుకు సిగ్గు లేదా? అందాల భామలు వస్తున్నారని పేదల గుడిసెలు కూలుస్తారా? వారి జీవితాలను భయంకర బుల్డోజర్ల కింద నలిపేస్తారా? బుల్డోజర్ కంపెనీలతో ప్రభుత్వానికి రహస్య ఒప్పందం ఉన్నదా అంటూ జవాబివ్వు రాహుల్ గాంధీ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ప్రపంచ ముద్దుగుమ్మలు వెళ్తున్నారని గుడిసెలు కనిపించకుండా వరంగల్ రహదారి వెంట ఉన్న పేదల గుడిసెల జీవనోపాధిని తొలగించడానికి కాంగ్రెస్ సర్కారుకు సిగ్గు లేదా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఏమైనా ఉందా అంటూ నిలదీశారు. దీనిపై సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. ప్రతిరోజు ప్రజల ఇండ్లను జీవనోపాధిని ధ్వంసం చేయడానికి అత్యుత్సాహం వెనుక ఉన్న కారణం ఏమిటి? వరంగల్లో ఎందుకు కూల్చివేతలు జరుగుతున్నాయి? మిస్ వరల్డ్ పోటీదారులు ఈ రోజు సందర్శించే మార్గాన్ని అందంగా చేయడానికి గుడిసెలు కూడా తొలగిస్తారా అంటూ ఇది ప్రజాపాలనని పిలిపించుకోవడం ఎంత దారుణం అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అందాల భామలందరూ కూడా రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ఫోటో మనం చూస్తున్నాం. పరదాల మాటన పర్యటన, వరంగల్లో అందాల భామల పర్యటన, మోరీలు కనిపించకుండా పరదాలు చిరు వ్యాపారుల దుకాణాల తొలగింపును నిరసిస్తూ బీఆర్ఎస్ ధర్నా చేసింది. వరంగల్ ఎంజీఎం సెంటర్ వరకు ర్యాలీగా వెళ్తున్న బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాసి వినయ్ భాస్కర్ అలాగే పార్టీ నాయకులు చూస్తున్నాం. ప్రపంచ సుందరిమణులు పర్యటన సందర్భంగా వరంగల్లోని అలంకార్ మోరీ వద్ద మురుగు కాలువ కనిపించకుండా పరదాలు కట్టినటువంటి ఫోటో కూడా మనం చూడొచ్చు. వరంగల్లో నిటి వద్ద సైడ్ డబ్బాలు తొలగిస్తున్నటువంటి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సిబ్బంది. అందాల పోటీల కోసం కడుపులు కొట్టాలా? అందమంటే పేదల ఇల్లు కూల్చడం కాదు, కూల్చివేత బాధితులకు పరిహారం ఇవ్వాలి. S-400 మిసైల్ లాగా పేదలకు కేటీఆర్ అండా. సర్కారు తీరుపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇది అంటే నిన్న అక్కడ జరిగినటువంటి చర్యను ఎవరు కూడా సమర్థించని పరిస్థితి. పూర్తిగా తెలంగాణ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టింది. విదేశీ మహిళల కాళ్ళు స్వయంగా తెలంగాణ మహిళల చేత కడిగించడమే కాకుండా ఆ కాళ్ళను టవల్తోటి తుడిపించడం అనేది అది ఇంకా మరింత హేయమైన చర్యగా తెలంగాణ సమాజం అభివర్ణిస్తోంది. వరంగల్ లాంటి ఒక వీర మహిళలు ఉన్నటువంటి ఆ ఎంతో గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వరంగల్ గడ్డపైనే తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకి ఘోరాతిఘోరమైన అవమానం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల్ని అవమానించింది అంటూ మహిళల జాతికి వాళ్ళ మహిళా సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ పెరుగుతూ ఉంది. నిన్న ఇక విపరీతంగా వైరల్ అయినటువంటి మరొక అంశం తీసుకుంటే తెలంగాణ సీఎం పేరు మర్చిన రేవంత్. తెలంగాణ సీఎం మీన్స్ తన పేరు తానే మర్చిపోయిన రేవంత్ అంటూ ఈ వార్త చూస్తున్నాం. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును సొంత పార్టీ ఎమ్మెల్యేలు నాయకులే మర్చిపోయేవారు. చాలా సందర్భాల్లో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు సీఎం పేరును గుర్తించుకోలేని దుస్థితి. కానీ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే సీఎం అన్న విషయాన్ని మర్చిపోయారు. జల సౌదాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ప్రసంగించారు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో రాష్ట్రంలోని సాగరు, శ్రీరామ్ సాగర్ తదితర ప్రాజెక్టుల పేర్లను ఉచ్చరించారు. అయితే హంద్రీనీవా కూడా తెలంగాణ ప్రాజెక్టేనంటూ రేవంత్ రెడ్డి వివరించడం ఇంజనీర్లను విస్మయానికి గురి చేసింది. ఏపీ ప్రాజెక్టులేవో తెలంగాణ ప్రాజెక్టులేవో తెలియదా అంటూ ఇంజనీర్లు చర్చించుకుంటున్నారు. సో నిన్న ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాతనే పనులు స్టార్ట్ అయినాయని మాట్లాడడం అనేది చాలా తీవ్రంగా వైరల్ అయిపోయినటువంటి వార్త. ఎందుకంటే గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి పేరు ఉచ్చరించే సమయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే కావచ్చు, తర్వాత కొంతమంది సినీ ప్రముఖులే కావచ్చు, ఇట్లా పేరు మర్చిపోయినటువంటి ఉదంతాలు వరుసగా మనం అనేకం చూసాం. కానీ స్వయంగా తనకు తానే ముఖ్యమంత్రి అనే మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటూ సంబోధించడం కూడా తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఒకసారి వీడియో చూద్దాం. ఆడియో వస్తుంది. ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బీసీలో టన్నెల్ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ పర్మిషన్లు ఉండడంతో సో అది నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వైనం పట్ల సర్వత్రా ఒక విస్మయం వ్యక్తమవుతుంది, ఒక ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. తన పేరే తాను ఎట్లా మర్చిపోయారంటూ విమర్శలు వస్తున్నాయి. ఇక సీఎం వర్సెస్ మంత్రులు, కేబినెట్లో ముదిరిన పంచాయతీ పెరుగుతున్న అగాధం. సీఎం తీరుపై సగానికి పైగా మంత్రి మండలి గుర్రు. ఒంటరిగా కార్యక్రమాలకు హాజరవుతున్న రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో సమీక్షలపైన అమాచుల అసహనం. ఇంట్లో మీటింగ్లకు తాము రాలేమన్న 2 మినిస్టర్లు. దిగొచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్కు వేదిక మార్పు. సీఎంకు నెంబర్ 2 మధ్య మరింత పెరిగిన విభేదాలు. ఓ మంత్రి శాఖ ఫైళ్లన్నీ నేరుగా తనకే పంపాలని సీఎం ఆదేశాలు జారీ చేశారంట. కేబినెట్ విభేదాలపైన సచివాలయ వర్గాల్లో విస్తృతంగా ఈ చర్చ సాగుతోంది. సీఎంకి మంత్రులకు మధ్య సమన్వయం
లేదు, సమన్వయం లేకపోవడమే కాదు, ఒక తీవ్రమైనటువంటి అగాధం కూడా క్రమక్రమంగా పెరుగుతోంది అనేది వార్తా సారాంశంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్ళట్లేరు, టోటల్గా సచివాలయానికి వెళ్ళడం అనేది టోటల్గా ఆయన ఆపేశారు. సమీక్షలు ఏవైనా కూడా అధికార సమీక్షలు మొత్తం తన నివాసం దగ్గర నుంచి చేస్తున్నారు, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర నుంచి చేస్తున్నారు. సో చాలా ముఖ్యమైన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్యమైన శాఖలకు సంబంధించిన ఫైళ్ళు ఉన్నా కూడా ఆ మంత్రి కాకుండా నేరుగా తన వద్దకే పంపించాలని అధికారులకు సూచించడంతో ఇట్లా మంత్రులకి ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనేది ఈ వార్త సారాంశంగా మనం చూస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్య విభేదాలు మరింత ముదిరాయా? సీఎం రేవంత్ రెడ్డి ఒంటరైపోయారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇది నిజమే అని సచివాలయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలపైన సీనియర్ మంత్రులు మొదటి నుంచి కూడా గుర్రగా ఉండగా ఇటీవల మరింతగా ముదిరినట్టు కూడా చెప్పుకుంటున్నారు. సో ఇట్లా గ్యాప్ మరి ఎందుకు పెరుగుతుంది అంటే మొత్తం సచివాలయానికి ఆయన పూర్తిగా రావడం మానేసిండు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ సమీక్షలో పాల్గొనడం కూడా మంత్రులకు చాలామందికి ఇష్టం లేనటువంటి పరిస్థితి అంటూ కూడా చర్చ సాగుతోంది. మీ ఇంట్లో అయితే మేము రాము. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అత్యధిక శాతం సమీక్షలు బంజారాహిల్స్లోని ఆయన నివాసం నుంచి నిర్వహిస్తున్నారు. దీనిపై సీనియర్ మంత్రులు మొదటి నుంచి గుర్రుగా ఉన్నారట. మొదట్లో కొందరు మోమాటానికి వెళ్ళినా కూడా ఆ తర్వాత సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదని సీఎం ఇంట్లో నిర్వహించే సమీక్షలకు తాము రాలేమని తేల్చి చెప్పినట్టు సమాచారం. అందుకే ఇటీవల సీనియర్ మంత్రి హైదరాబాద్లో అందుబాటులో ఉండి కూడా తనకు సంబంధించిన శాఖ సమీక్షకు గైర్హాజరైనట్టు చెబుతున్నారు. సో ఫైలు నాకే పంపండి, ఏరి కోరి మంత్రి పదవి ఇచ్చిన పాత పార్టీ మిత్రుడితో కూడా సీఎంకి ఇప్పుడు సఖ్యత లేదు అని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ మంత్రి వద్ద ఉన్న కార్యదర్శులకు సీఎం నేరుగా ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తున్నట్టుగా సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. సో ఇప్పటికీ ఇది సీఎంకి మంత్రులకు మధ్య పొసగడం లేదు, సమన్వయం లేదు. ఇద్దరి మధ్య మంత్రులకి ముఖ్యమంత్రికి అగాధం అనేది మరింతగా తీవ్రంగా ఏర్పడుతోంది అనేది సచివాలయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక మంత్రివర్గం విషయానికి వస్తే ఇప్పటికే మంత్రివర్గం అనేది పూర్తిగా ఇంకా విస్తరించబడలేదు. 17 నెలలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. సరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంచెం సెటిల్ అయిన తర్వాత 1 మంత్కో 2 మంత్స్కో 3 మంత్స్కో అంతవరకు మొత్తం క్యాబినెట్ అనేది మొత్తం ఎక్స్పాన్షన్ అనేది జరగాలి. మొత్తం క్యాబినెట్లో అందరు మంత్రులు ఉంటేనే, మొత్తం క్యాబినెట్ కొలువు తీరితేనే పరిపాలన అనేది ప్రజలకు సక్రమంగా అందేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ 6 అరడజన్ మంత్రులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడంటే రేపంటే ఎల్లుండంటే ఇట్లాగే కొద్ది నెలలుగా సాగుతున్నటువంటి ప్రహసనం. సో ఢిల్లీకి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి వెళ్ళారు, కానీ క్యాబినెట్ విస్తరణకు ఇంతవరకు కూడా మోక్షం కలగని పరిస్థితి. మొన్న ఉగాదికే అయిపోతుంది, సరే కంపల్సరీ అయిపోతుంది అనేది అని కూడా అన్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీలు కూడా అయిపోయినాయి కాబట్టి ఉగాదికి కంపల్సరీ క్యాబినెట్ విస్తరణ అన్నారు. ఆ ఉగాది కూడా పోయింది, మళ్ళీ అతిగతి లేని పరిస్థితి. సో ఉన్నటువంటి మంత్రులకి ముఖ్యమంత్రికి ఏమో అగాధం ఉంది. తర్వాత రావాల్సినటువంటి కొత్త మంత్రులు ఇంకా ఎదురు చూపులోనే ఉన్నారు. ఆ 6 క్యాబినెట్ బెర్తులు అలాగే ఉండిపోవడంతో రాష్ట్ర పరిపాలన పైన తీవ్రంగా ప్రభావం చూపుతుందన్నటువంటి విమర్శ వస్తూ ఉంది. నిన్న ఇక చీఫ్ జస్టిస్గా ఆఫ్ ఇండియాగా గవాయి ప్రమాణ స్వీకారం చేశారు. 52వ CJIగా జస్టిస్ గవాయి ప్రమాణం. 300కు పైగా చారిత్రాత్మక తీర్పులు ఇచ్చినటువంటి న్యాయమూర్తి ఆయన 6 నెలల పాటు పదవిలో కొనసాగుతారు. నవంబర్ 23న పదవి విరమణ జరుగుతుంది. చనిపోయి ఏడాదైనా బెనిఫిట్స్ ఇవ్వరా? తన భర్త మరణానంతరం వర్తించే బెనిఫిట్స్ అందించాలని కోరుతూ ఆయన భార్యతో పాటు కుటుంబ సభ్యులు బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్లోని ADA ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. దర్పల్లి ఏవోగా పనిచేసినటువంటి ప్రవీణ్ ఏడాది క్రితం గుండెపోటుతో మరణించిన ఆయన కూడా ఏడాది అయిపోయినా చనిపోయి కూడా ఇంతవరకు బెనిఫిట్స్ రాని పరిస్థితి అంటూ వాళ్ళు కుటుంబ సభ్యులు ఆ రకంగా తమ ఆవేదనను కొనసాగిస్తున్నారు. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. గోదాముల నుంచి బియ్యం లిఫ్ట్ చేయాలని ఆదేశం. జూన్లో పంపిణీ చేసేందుకు అధికారుల కసరత్తు అంటూ మరొక వార్త మనం చూడొచ్చు. గోపి చెరువు రెగ్యులరైజ్. FTL బఫర్ జోన్ను నివాస ప్రాంతంగా మారుస్తున్న సర్కార్. చెరువుల్ని చెరబడితే చెరసాలకే, జలవనరుల పరిరక్షణకే కాంగ్రెస్ సర్కారు పనిచేస్తుంది. ఆక్రమణదారులు ఎంత గొప్ప మహానుభావులను విడిచిపెట్టాము, చెరువుల ఆక్రమణ విషయంలో ఐరన్ హ్యాండ్తో అణిచివేస్తాం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నీటి మూటలే అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఉన్న ఎన్నో చెరువులను నివాస ప్రాంతాలుగా మార్చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. షేర్లింగంపల్లి గ్రామ సర్వే నెంబర్ 84/Pలో 8.15 ఎకరాలపై జీవో ఇచ్చేందుకు రంగం సిద్ధం. చెరువు భూముల్ని ముట్టుకునే అధికారం ప్రభుత్వానికైనా లేదని తాజాగా హైకోర్టు తీర్పు. సో ఇట్లా FTL బఫర్ జోన్ నివాస ప్రాంతంగా సర్కారు మారుస్తోంది అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత VDCల ముసుగులో అరాచకం అంటూ మరొక వార్త చూస్తున్నాం. బడుగు బలహీన దళిత వర్గాలపై దాష్టికం. కుల వృత్తిదారుల నుంచి లక్షల్లో వసూలు, ఇవ్వకుంటే కుల బహిష్కరణలు. ఇదేమని అడిగితే భౌతిక దాడులు. ప్రజాప్రతినిధులు ఉన్నా లెక్కలేదు, ఉన్నతాధికారులకు తెలిసిన ఆపరు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా దిక్కులేదు. BC కమిషన్ ఆదేశించినా లేని స్పందన. కొన్ని వర్గాల ఆధిపత్యం. తెర వెనుక స్వామి.
బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామ అభివృద్ధి కమిటీ వీడీసీలు అంటే ఒకప్పుడు ఊరు బాగు కోసం ఊరి జనం కోసం పాటుపడేవి. కానీ ఇప్పుడు కొందరు ఆ కమిటీల పేరిట ఊళ్ళలో అరాచకం సృష్టిస్తున్నారు. రాజ్యాంగేతర శక్తులుగా మారి శాసిస్తున్నారు. న్యాయ వ్యవస్థను, పోలీసు వ్యవస్థను, అధికార వ్యవస్థను కూడా లెక్క చేయకుండా పెత్తనం చెలాయిస్తున్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలపైన, కుల వృత్తిదారులపైన దాష్టికాలకు పాల్పడుతున్నారంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. బీసీ కమిషన్ ఆదేశించిన దిక్కులేదు. వీడీసీల అరాచకాలపైన బడుగు బలహీన, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు వివిధ న్యాయ వేదికల ద్వారా ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో నిరుడు బీసీ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించింది. బీసీల సమస్యలపైన ఫిర్యాదులను స్వీకరించింది. సో అనేక చోట్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నా కూడా ఎటువంటి చర్యలు జరగట్లేవంటూ ఈ వార్త చూస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని వీడీసీల వెనుక ఇప్పటికీ అనేక వివాదాలను, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సాములు ఉన్నారని కుల సంఘాల నాయకులు, బాధితులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన వీడీసీలను ఆ సాములూరే తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారంటూ చెబుతున్నారు. బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు బానిసలనని, శూద్రులకు ఎలాంటి ఆస్తులు ఉండకూడదని వీడీసీలకు బోధిస్తూ తద్వారా హిందూ ధర్మ పరిరక్షణ పేరిట అరాచకాలు చేయిస్తున్నారంటూ కుల సంఘాల నేతలు తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇక డలాస్లో బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు. జూన్ 1న రజతోత్సవ సభలకు కేటీఆర్కు ఆహ్వానం. సభ పోస్టర్ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేశారు. సో ఇటీవల వరంగల్లో ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెట్టినటువంటి ఈ ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని లక్షలాది మందితో ఇక్కడ తెలంగాణలో చాలా వైభవంగా, అత్యంత ఘనంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరిగింది. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అదే విధంగా డలాస్లో కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాలు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో అక్కడ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. అమెరికాలోని డాలస్ నగరంలో జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. డలాస్లో నిర్వహించబోతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాల పోస్టర్ను ఆవిష్కరిస్తున్న మాజీ మంత్రి తలసాని, చిత్రంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే సంజయ్, మహేష్ బిగాల తదితరులు ఉన్నారు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. అకాల వర్షాలకి కళ్ళ ముందే పంట తడిసి ముద్దయిపోతున్నా, కొట్టుకుపోతున్నా కూడా వాటిని కాపాడుకునే ప్రయత్నం చేసి విఫలమవుతున్న పరిస్థితి. వరదలో వడ్ల కుప్పలు మాయం. మనం చూస్తున్నాం ఇక్కడ ఇది ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం. ఆ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిన్న వచ్చినటువంటి అకాల వర్షానికి, అంటే కొద్ది రోజులుగా ధాన్యం కొనుగోలు జరపకపోవడంతో, వేగవంతంగా జరపకపోవడంతో అక్కడే కుప్పలు ఉండిపోయినాయి. ఇప్పుడు నిన్న వచ్చినటువంటి వానకి మొత్తం అక్కడ వరదలో చిక్కుపోయిన పరిస్థితి. ములుగు జిల్లా ఏటూరు నాగర మండలం గోగుపల్లి ఊరువాగు వరద ప్రవాహంలో మునిగినటువంటి ధాన్యం కుప్పలు. తడిసి ముద్దనే రెక్కల కష్టం. కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్నటువంటి రైతులు. సో ఇట్లా కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఉండడంతో ఇట్లా అకాల వర్షాలకి ధాన్యం అంతా కొట్టుకుపోతున్న పరిస్థితి. గింజను కాపాడుకుంటూ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లిలో కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్ప నుంచి వరద నీటిని తొలగిస్తున్నటువంటి రైతు. ఇకనైనా కళ్ళు తెరవండి. ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు సూచన. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారుకు ఇకనైనా కళ్ళు తెరిచి దేశానికి అన్నం పెట్టే రైతుల బతుకుల్ని కాపాడాలంటూ సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తడిసిన ప్రతి గింజను కొంటామని ప్రభుత్వం భరోసా కల్పించాలంటూ ఆయన ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. నీటిలోని ధాన్యాన్ని కుప్పగా పేరుస్తున్నటువంటి రైతులు మరోపక్క తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూరులో రైతులు ధర్నా చేసినటువంటి పరిస్థితి. అకాల వర్షానికి గొల్లుమన్న గోగుపల్లి, ఉప్పొంగిన ఊరు వాగు, కొట్టుకుపోయిన ధాన్యం, రైతుల్ని ముంచిన వర్షం. ములుగు జిల్లా ఏటూరు నగరంలో బీభత్సం. పలు జిల్లాలు తడిసిన వడ్లు కొనాలంటూ రోడ్డెక్కినటువంటి రైతులు. ఆదుకోకుంటే ఆత్మహత్యల శరణ్యం అంటూ రైతులు చెబుతున్న పరిస్థితి. తరుగు పేరిట దోపిడీపైన భగ్గుమన్న రైతన్న, రైతులకు పోలీసులకు మధ్య తోపులాటలో చిరిగినటువంటి రైతు రాజశేఖర్ గౌడ్ యొక్క చొక్కా. సన్న వడ్లకు 16 కిలోల కోతపై ఆందోళన. మంచిర్యాల జిల్లా కిష్టంపేట వద్ద హైవేపై ధర్నా. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది. మరోపక్క ఫార్మాసిటీ భూముల్లో సాగు చేయొద్దు, వానాకాలం పంటలు వేయొద్దని అధికారుల ఉత్తర్వులు. వర్షాలు కురిసినా భూముల జోలికి వెళ్లొద్దని హెచ్చరిక. భూమి ఇవ్వాలి, పరిహారంలో తగ్గేది లేదంటూ రైతులు స్పష్టీకరణ చేస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యంతోనే కుప్పకూలుతున్న రైతన్నలు. సర్కారు నిర్లక్ష్యంతో రైతులు కుప్పకూలిపోతున్నట్టు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రామోజీ తండాకు చెందిన రైతు గుగులత్ కిషన్ ఇటీవల పోచంపల్లి కొనుగోలు కేంద్రంలో వడదెబ్బతో మృతి చెందడంతో ఆయన ఇంటికి వెళ్లి రైతు కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మిల్లర్లకు రెట్టింపు లబ్ధి. రైస్ మిల్లర్ల ఒత్తిడికి తలొగ్గిన సివిల్ సప్లై అధికారులు. సామర్థ్యానికి మించి 2 ధాన్యం ఇవ్వాలని నిర్ణయం. డిఫాల్ట్ మిల్లులోనూ అనుమతి. అవినీతికి రాచమార్గం వేశారని సర్వత్రా ఆరోపణలంటే మరొక వార్త చూస్తే ఇక పదవుల్లో మహిళలకు అన్యాయం. పోస్టులని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ బంధువులకేనా? గాంధీ భవన్లోని ఛాంబర్ ఎదుట మహిళా నేతలు ధర్నా చేశారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయినటువంటి గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ మహిళా
నేతలందరూ కూడా అక్కడ ఆందోళన చేశారు. టీపీసీసీ చీఫ్ ఛాంబర్ వద్ద ఆందోళన చేస్తున్నటువంటి మహిళా కాంగ్రెస్ నేతలు పదవుల్లో నామినేటెడ్ పోస్టులో మహేష్ కుమార్ గౌడ్ బంధువులకి సన్నిహితులకు మాత్రమే న్యాయం చేస్తున్నారు. మిగిలిన మహిళలందరినీ కూడా పట్టించుకోవట్లేదు, విస్మరిస్తున్నారంటూ వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్, తెలంగాణ టుడేలో ఇండియా రిజెక్ట్స్ చైనా రీనేమింగ్ ప్లేసెస్ ఇన్ అరుణాచల్ అంటూ మరొక వార్త చూడొచ్చు. కేటీఆర్ క్వశ్చన్స్ బ్యూటిఫికేషన్ డ్రైవ్ ఇన్ వరంగల్ అంటూ మరొక వార్త చూస్తున్నాం.